హాయ్ గాయ్స్, వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి మేము జొన్నవాడ అండ్ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ కి అయితే వెళ్తున్నాం. నెల్లూరులో ఉండే వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది ఈ టెంపుల్స్ గురించి. నేను ఫస్ట్ టైం ఈ టెంపుల్స్ కి అయితే వెళ్తున్నాను ఆఫ్టర్ 10 years కి. వెళ్తూ ఉంటే దారిలో సీనరీ అయితే చాలా చాలా బాగుంది అనమాట. వెళ్ళి కూడా చాలా రోజులు అయిపోయింది, బట్ నేను పోస్ట్ చేయడానికి ఇన్ని రోజులు పట్టింది అనమాట. మేము మార్నింగే వెళ్ళటం వల్ల ఏంటంటే ఎండ ఎక్కువగా లేదనమాట. ఈవినింగ్ టైంలో అయితే సన్సెట్ అవుతూ చాలా చాలా బాగుంటుంది. ఈ బ్రిడ్జ్ దగ్గర ఈ పెన్నా నది మీకు తెలిసి ఉంటుంది కదా. ఈ నది ఫస్ట్ ఈ నదికి వెళ్లి గుడికి వెళ్తారు చాలా మంది. మేమైతే ఫస్ట్ గుడికి అయితే వెళ్ళిపోయాము. నాకు తెలీదు ఆ నదిలోకి వెళ్తారు అని చెప్పి. చెప్పాను కదా నేను ఇదే ఫస్ట్ టైం రావటం అని చెప్పేసి. ఈ టెంపుల్ దగ్గర అడుగు పెట్టిన తర్వాత నాకేమనిపించింది అంటే తమిళనాడులో టెంపుల్ కి వచ్చినట్లు అంత ఫీలింగ్ వచ్చేసింది అనమాట. నాకు చాలా పీస్ఫుల్ గా చాలా బాగా అనిపించేసింది. ఇక్కడ అమ్మవారు తెలిసిందే కదా మీకు, కామాక్షి అమ్మవారు అయితే ఉంటారు. ఫ్రైడే రోజు అయితే ఇంకా ఎక్కువ రద్దీగా ఉంటుంది అనమాట. మేము వెళ్ళింది కూడా ఫ్రైడే రోజునే. చాలా మంది అంటూ ఉంటారు పిల్లలు లేని వాళ్ళు ఇక్కడ ఒక నైట్ స్టే చేస్తే పిల్లలు పుడతారు అని చెప్పేసి. అది ఎంతవరకు నిజమో నాకైతే తెలీదు. ఎవరైనా వెళ్ళి నిద్ర చేసి ఉండాలి అనుకుంటే డెఫినెట్ గా వెళ్ళొచ్చు. ఐ హోప్ అంటే ఏదైనా మన నమ్మకాన్ని బట్టి ఉంటుంది అనేది నా ఫీలింగ్ అనమాట. నిజంగా నాకు గాడ్ అంటే చాలా నమ్మకం ఉంది. ఎప్పుడైనా నమ్మకం లేకుండా ఏ పని చేయకూడదు. టెంపుల్ లోపల అయితే నిజంగా చాలా చాలా బాగుంది. గుడి చుట్టూ అందరూ చాలా మంది దీపాలు అయితే పెడుతున్నారు. నాకు తెలీదు ఇక్కడ పెడతారని. నేను అప్పటికప్పుడు లోపలికి వచ్చిన దాకా అందరు పెడుతుంటే చూసి అప్పటికప్పుడు వెళ్ళి మళ్ళీ నేను దీపం అయితే తీసుకున్నా. దీపం అయితే వెలిగిస్తున్నాను అనమాట. చాలా మంచిదంట ఇక్కడ గుడి చుట్టూ దీపాలు వెలిగిస్తే, అది కూడా ఫ్రైడే రోజు. మన నెల్లూరులో ఉన్న టెంపుల్స్ లో మస్ట్ విజిట్ టెంపుల్ అని అయితే చెప్తాను నేను. రంగనాథ స్వామి టెంపుల్ కానీ, కామాక్షి అమ్మ టెంపుల్, లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్, ఇవన్నీ ఖచ్చితంగా వెళ్లాల్సిన టెంపుల్స్ అని అయితే చెప్తాను. వచ్చినప్పుడు పెద్దగా జనాలు లేరు కానీ ఇక్కడ టికెట్స్ అయితే ఇవ్వడం లేదనమాట. 50 రూపీస్వి అలాగే మామూలు ఫ్రీ దర్శనం ఉంటాయి. 50 రూపీస్కి అడిగితేనేమో ఆ సర్వర్ పని చేయలేదు అని చెప్పేసి మమ్మల్ని నార్మల్ దర్శనంలోకి పంపించారనమాట. 50 రూపీస్ ఏంటంటే గాడ్ ని కొంచెం దగ్గర నుంచి చూడొచ్చు, అంటే అమ్మవారిని. ఫ్రీ దర్శనం అయితే కొంచెం దూరంగా ఉంటాం కాబట్టి సరిగా కనిపించదు. బయటే మనకి ఇలా శివలింగం కూడా ఉంటుంది అనమాట. అమ్మవారి టెంపుల్ కి వస్తే నా శివయ్య దర్శనం కూడా నాకు చాలా చాలా బాగా అయింది అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది ఇవాళ నాకైతే కూడాను. ఇప్పుడే మేము దర్శనం అయితే చేసుకొని పెన్నా నదిలోకి అయితే వచ్చాము. చాలా మంది ముందు నదిలోకి వెళ్ళి తర్వాత దర్శనం చేసుకుంటారు. మాకు తెలియక మేము ఇలా వచ్చాము. నీళ్ళు అయితే చాలా చల్లగా ఉన్నాయి. పారే నీరు కదా, ఎంత బాగున్నాయో అసలు. చాలా కూల్ గా ఉన్నాయి. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఒకసారి వెళ్తే కంపల్సరీగా మా పిల్లల్ని కూడా తీసుకెళ్లాలన్నమాట. ఇంకా లేట్ అవుతుందని చెప్పి మేము తొందరగా లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ కి వచ్చాము. మళ్ళీ మధ్యాహ్నం అయితే క్లోజ్ చేస్తారు కదా అన్నట్టు. టెంపుల్ కి వస్తుంటే దారిలో నిజంగా కొండ ఎక్కినట్టే అనిపించింది. చాలా పీస్ఫుల్ గా కూడా ఉంది. నేను ఫస్ట్ టైం కదా రావడం, చాలా ఎక్సైటింగ్ గా ఉంది అనమాట. టెంపుల్ ప్రాంగణం చాలా చాలా బాగుంది. ఇంకా పైన నుంచి చూపిస్తాను మీకు వ్యూ లోపలికి వెళ్ళిన తర్వాత.
ఇంకా ఇక్కడ కూడా మొత్తానికి మా దర్శనం అయితే చాలా బాగా జరిగింది అనమాట. ఇక్కడ ప్రసాదం చాలా మంది చెప్పారు పులిహోర చాలా బాగుంటుంది అని చెప్పేసి, పిల్లలకి తీసుకెళ్దామని కొంచెం పులిహోర కొన్ని లడ్లు తీసుకున్నాను అనమాట, తీసుకొని తిందామని చెప్పేసి. మీరు వ్యూ చూశారు కదా ఎంత బాగుంది. ఇలాంటి గుళ్ళకి వెళితే ఎందుకో మనశ్శాంతిగా అనిపిస్తూ ఉంటుంది కదా. పిల్లల్ని కూడా తీసుకెళ్ళాలి ఈసారి వెళ్ళినప్పుడు. నాకైతే చాలా బాగా హ్యాపీగా అనిపించింది. ఎందుకో టెంపుల్స్కి రావటం నాకు చాలా ఇష్టం. నిజంగానే అందరూ అన్నట్టు లడ్డు అయితే చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. ఏమైనా గుళ్ళో పెట్టేవి చాలా బాగుంటాయి కదా. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.